నమస్తే వెల్కమ్ టు V9 తెలుగు టీవీ ముందుగా ముఖ్యాంశాలు వికారాబాద్ కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రజానందమే సీఎం జగన్ ఆకాంక్ష అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కీలక వ్యాఖ్యలు చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి కమిటీ సమావేశం నిర్వహించిన చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని వీరేశం బీజేపీ పార్టీలో చేరిన వికారాబాద్ మండలం పెడ్లిమడుగు మాజీ సర్పంచ్ పుచ్చిరెడ్డి గాజువాక నియోజకవర్గం తూర్పు కాపు నూతన అధ్యక్షులు కోరెల శ్యామసుందర్రావుకి అభినందన సత్కారం. ఇక వివరాలకు వెళ్తే వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నన్ను వికారాబాద్ లో ఏ విధంగా అయితే గెలిపించారో అదే మాదిరిగా గడ్డం రంజిత్ రెడ్డిని 50,000 మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రికి ఎన్ని నిధులు ఉంటాయో అదే మాదిరిగా స్పీకర్ కు కూడా ఇంచుమించుగా అన్నే నిధులు ఉంటాయి. కాబట్టి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వికారాబాద్ జిల్లాకు సంబంధించిన వివిధ పనుల ప్రపోజల్స్ పంపించడం జరిగిందన్నారు. కేవలం వికారాబాద్ కు మాత్రమే 3,000 కోట్లతో ప్రపోజల్ పంపామని, R&B రోడ్లకు 222 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖకు 250 కోట్లు, కోటిపల్లి ప్రాజెక్టుకు 110 కోట్లు, శివరెడ్డి పెట్ చెరువుకు 300 కోట్లు, వికారాబాద్ చుట్టూ రింగ్ రోడ్డుకు 800 కోట్లతో ప్రపోజల్ పంపామని తెలిపారు. వికారాబాద్ దిశ మొత్తం మారిపోతుందని, అదే మాదిరిగా కార్యకర్తలు కొంచెం కష్టపడితే చాలని, చుట్టాలకు తమ స్నేహితులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల గురించి వివరిస్తూ గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడాలన్నారు. కేసీఆర్ హయాంలో వికారాబాద్ చుట్టూ రింగ్ రోడ్డు వేస్తామన్నారు, కానీ అది మాటల వరకే పరిమితమైందని, మనము చేసి చూపిద్దామని శాసనసభ పక్షపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. ఇట్లాంటి పరిస్థితులలో ఇంత అప్పుల రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ నన్ను ఎమ్మెల్యే చేస్తే స్పీకర్గా ఈ మన నియోజకవర్గానికి 3 నెలల పంచాయతీరాజ్ రోడ్ల గురించి 250 కోట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేటాయించడం గురించి, మరి అదేవిధంగా R&B రోడ్ల గురించి 222 కోట్లు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేటాయించడం జరిగింది. అదేవిధంగా కోటిపల్లి ప్రాజెక్టుకు 110 కోట్లు, జుట్టుపల్లి ప్రాజెక్టులు 10 కోట్లు, ఇట్లా అన్ని మన శివసాగర్ చెరువుకు 300 కోట్లు ప్రపోజల్ పంపించాం. అదేవిధంగా వికారాబాద్ చుట్టూ ఏదైతే రింగ్ రోడ్డు కేసీఆర్ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా రింగ్ రోడ్ విషయం చెప్పిపోతుండే, కానీ రింగ్ రోడ్ మాత్రం కాలేదు. మనం రింగ్ రోడ్ ప్రపోజల్ కూడా తయారు చేసి పంపించినాం 800 కోట్లకు. ఈ ఎలక్షన్ కాగానే ఈ పనులన్నీ ఇమీడియట్గా అన్నీ అవుతాయని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ, మరి స్పీకర్ అయినందుకు ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీకి ఎన్ని నిధులు అయితే వస్తాయో ఇంచుమించు అన్ని నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. దగ్గర 3,000 కోట్ల రూపాయలు ఇంతకుముందు ఉన్న స్పీకర్ ఎవరైతే పోచారం శ్రీనివాసరెడ్డి ఉండనో 10,000 కోట్ల రూపాయలు తీసుకుపోయి ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాడంట. మనం 10,000 అంటే అప్పుల రాష్ట్రం ఉన్నది కాబట్టి 10,000 కాకుండా 3,000 కోట్లతోని వికారాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ ఎలక్షన్లో మాత్రం ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలి. ఈ 14-15 రోజులు మీరు కష్టపడితే తప్పకుండా మంచి మెజార్టీ వస్తుంది. మనకు మెజార్టీ రాకపోవడానికి కారణము పెద్ద మెజార్టీ ఏదైతే అనుకుంటున్నామో 30 నుంచి 40,000 మెజార్టీ మనం వికారాబాద్కి వెళ్ళి ఇస్తామని చెప్పేసి నాకు ఆత్మవిశ్వాసం ఉన్నది. ఆ విధంగా ప్రయత్నం చేసి అందరం కొద్దిగా కష్టపడి పనిచేద్దాం. ముందు మన ఇంటిని సంలాయిద్దాం, తర్వాత చుట్టాలను, తర్వాత స్నేహితులను, ఈ విధంగా ఓటింగ్ ప్రాంతానికి తీసుకొని వచ్చే ప్రయత్నం మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఈ మీటింగ్ అనకాపల్లి వైసీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ఆనందంగా ఉండాలనేదే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అని మలసాల భరత్ కుమార్ స్పష్టం చేశారు. సీఎం జగన్ చంద్రబాబుల కల్లబొల్లి కబుర్లతో నిత్యం ప్రజలను మోసం చేసేవాడు కాదని అన్నారు. వైసీపీ 2019లో హామీ ఇచ్చిన మేనిఫెస్టోను మించి 2024 మేనిఫెస్టోను అమలు చేశారన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేశారు.
ప్రజలు మెచ్చిన పాలన అందించారే తప్ప ఎక్కడా మడమ తిప్పలేదన్నారు. 2019 మేనిఫెస్టోను మించి మళ్లీ రాష్ట్రంలో అదే నవరత్నాలను అందించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారన్నారు. అనకాపల్లి ఎంపీగా బూడి ముత్యాల నాయుడును ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సత్యవతి, జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్, ఏపీడబ్ల్యూఏఐ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్, పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, మలసాల కిషోర్, నూకాంబిక, ఆలయ చైర్మన్ కొనతాల మురళీకృష్ణ, జాజుల రమేష్, కార్పొరేటర్ కొనతాల భాస్కరరావు, ఎంపీపీ గొర్లి సురిబాబు తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగానైతే 2019లో చెప్పిన మాట ప్రకారం నవరత్నాల్ని అమలు చేసి ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకి అర్హత కలిగిన ప్రతి కుటుంబాలకి ఈ పథకాలను అందించి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే తప్పకుండా చేస్తారనేటువంటి పాలన కొనసాగించి పేద మధ్యతరగతి కుటుంబాలు అభివృద్ధి చెందాలనేటువంటి మంచి లక్ష్యంతో పరిపాలన కొనసాగించి మళ్ళీ రానున్న రోజుల్లో ఈ 2024లో మేనిఫెస్టోలో కూడా నవరత్నాల్ని పొడిగిస్తూ ఎక్స్టెన్షన్ చేస్తూ ఈ నవరత్నాల్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారో రానున్న 5 సంవత్సరాల్లో కూడా వాటి పరిమితిని పెంచి ప్రతి రంగంలోని విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, వ్యవసాయంలో కానీ, నాడు నేడు స్కూళ్ళు కానీ, లేదంటే యువతకు ఉపాధి కల్పించడంలో కానీ ప్రతి రంగంలోని కూడా మేనిఫెస్టో అంటే ఏదో ప్రతిపక్ష పార్టీకి మొక్కుబడిగా ఇచ్చేటువంటి పత్రాలను ప్రింట్ చేసుకోవడం అన్నట్టు కాకుండా ప్రజలు నమ్మారు 5 సంవత్సరాలు ఆయన ఇచ్చిన మాటని. ఆ ఏ విధంగానైతే నమ్మారో మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడానికి అనుగుణంగా ఉండేటువంటి హామీలు రిలీజ్ చేయడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రతిపక్ష పార్టీలు చేయలేనివన్నీ చెప్పి, మొక్కుబడి మాటలు చెప్పి, ప్రజల్ని ప్రలోభ పెట్టడానికి చుట్టూ మాటలు చెప్పి ప్రజల్ని నమ్మించాలని ఏ విధమైన హామీలు అయితే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారో ప్రజలు ఎవరు కూడా నమ్మడం లేదు. అవన్నీ కూడా ఈ ఎలక్షన్ వరకు, ఎలక్షన్ 10 రోజులు ప్రింట్ చేసి ప్రజలు మభ్య పెట్టేదానికి ప్రచురించబడిన పత్రాలకు ప్రజలు భావించి జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోని తప్పకుండా ప్రజలందరూ హర్షించి రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళందరూ ఆశీస్సులు అందించి మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను, అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ముత్యాల నాయుడు గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఏదైతే ఈ మేనిఫెస్టో ఉందో రానున్న 5 సంవత్సరాలు ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నారో రానున్న 5 సంవత్సరాలు కూడా ఇటువంటి పరిపాలన కొనసాగిస్తారు. ఈ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. చేసిన పనులన్నీ కూడా చేసి చూపించి వాటికి ఎక్స్టెన్షన్ గా 17 మెడికల్ కాలేజీలు కానీ, ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు కానీ, ఈ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా దాదాపు 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మళ్ళీ అబద్ధపు మాటలు చెప్పి 3-4 పరిగి నియోజకవర్గం చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా నేడు చేవెళ్ల బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కాసాని వీరేశం మన్నెగూడ ప్రాంతానికి వచ్చి బీఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి కమిటీలు వేశారు. కాంగ్రెస్ పార్టీని, భారతీయ జనతా పార్టీని ప్రజలు నమ్మే ప్రసక్తి లేదన్నారు. చేవెళ్ల బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ బీద, బడుగు, బలహీన వర్గానికి చెందిన వ్యక్తి. ఒక బీసీ వ్యక్తికి కేసీఆర్ పార్లమెంట్ టికెట్ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. కూడూరు మండలం దేవనోని గూడ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎస్సీ ఎస్టీ సామాజిక బలహీన వర్గానికి చెందిన వెంకటయ్య మాట్లాడుతూ చేవెళ్ల బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వరరావును పార్లమెంట్ పంపడమే తమ లక్ష్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అధికారంలోకి వచ్చి 100 రోజులు అయినా నెరవేర్చడం లేదని అన్నారు. కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీలు అని, ఇది మతాలను ద్వేషించే పార్టీ అని అన్నారు. ఈ 2 పార్టీలను ప్రజలు ఎవ్వరూ నమ్మడం లేదన్నారు. అనంతరం పూడూరు ఎంపీపీ మల్లేశం మాట్లాడుతూ పూడూరు మండలంలో ఉన్న బడా బాబులందరూ ఒకటయ్యారన్నారు. ఎంతమంది ఏకమైనప్పటికీ టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చేవెళ్ల పార్లమెంట్ నుంచి ఒక బీసీ నాయకుడిని పార్లమెంటుకు పంపడమే మా లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పూడూరు మండలం ఎంపీపీ మల్లేశం, దేవనగూడ వెంకటయ్య, గొంగుపల్లి సర్పంచ్ ధీర్ పటేల్, చనుగోముల్ టీఆర్ఎస్ సర్పంచ్ ధనుంజయ్, అజీం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాసాని వీరేశం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కాసాని జ్ఞానేశ్వర్ ఎంపీ అభ్యర్థిగా గెలవడం కోసము కాసాని వీరేశం గారు మన మండలి రావడం జరిగింది. కూటమి మండలి తరఫున ఆయనకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ
ఈ సమావేశంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలు గౌరవనీయులు అర్జుమన్న గారు, ఎంపీ గారు, వివిధ గ్రామాల నుండి ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఒక అట్టడుగు వర్గాల బీసీ అభ్యర్థికి చెవుల పార్లమెంటు స్థానానికి పంపడం కోసము జ్ఞానేశ్వరన్నకు టీఆర్ఎస్ పార్టీ గుర్తించి టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చిన ఒక బాధ్యత అయితే మనం గెలిపించుకునేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మన మీద ఉన్నది కాబట్టి గతంలో వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నారు. ఈ పల్లెలకు రోడ్లు కానీ, జిల్లా పరిషత్ స్కూళ్ళు కానీ, లేకపోతే చాలా మందికి కూడా ఉపాధి చూపినటువంటి వాళ్ళు, పేదల పెళ్లిలకు దానం చేసినటువంటి వ్యక్తులు, చాలా మందికి దాన గుణం ఉన్న వ్యక్తులు, మంచి ఫ్యామిలీ. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా, ఒక ఆయన కొండ విశ్వేశ్వరరెడ్డి అయితే పిల్లి పిచ్చమేయడం, దానం చేయడం అనేది ఉన్నది ఆయనకు. అయితే ఈయన కూడా ఏంటంటే ఏదో వ్యాపారం చేసుకుని ఇక్కడ వచ్చాడు. మనోళ్ళు కాదు, నాన్ లోకల్ వాళ్ళు, ఇక్కడ లోకల్ వాళ్ళు, సస్తే డబ్బులు ఇచ్చిన వాళ్ళు, బతికితే ఇచ్చిన వాళ్ళు, చాలా మందిని ఆదుకున్న వాళ్ళు, ఒక వీర బడుగు బలగిన వర్గాల చెందినటువంటి ఒక వ్యక్తి ఇంత ఉదారత్వంతో, ఇంత మంచి గుణంతో చాలా మంది కూడా సాయం చేసే వ్యక్తి కాబట్టి ఆయన పార్లమెంటుకు ఈ బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల ఒక గొంతుక మన చెవిలో పార్లమెంట్ నుండి పోయి ఢిల్లీలో వినిపించాలన్నా, బీసీల ఆత్మగౌరవం ఉండాలన్నా, ఎస్సీ, ఎస్టీలు వాళ్ళ మనగడ మంచిగా ఉండాలన్నా, వాళ్ళ సమస్యలు తీరాలన్నా తప్పకుండా జ్ఞానేశ్వరన్నను మనం పెద్ద ఎత్తున మనం కారు గుర్తు కొట్టేసి గెలిపించవలసిన బాధ్యత ఉంది. అయితే దీంట్లో మేము ముఖ్యంగా నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు బయలుదేరి ఇల్లులు తిరిగి మైనార్టీలు కూడా ముందుకొచ్చి ఒక బీసీని గెలిపేయడానికి ముందుకొచ్చారు. అదేవిధంగా రెడ్డిలు కూడా ఒక బీసీని గెలిపేయడానికి ముందుకొచ్చారు. ముఖ్యంగా బీసీలు, కురులు, లేకపోతే రకరకాల కుమ్మరి, కమ్మరి, సాకలి, మంగలి వీళ్ళందరూ కూడా బీసీలే. వీళ్ళందరూ కూడా మరి ఎందుకు స్పందిస్తలేరు? మనకు వాళ్ళు తట్టుకోదు. అసలు ఇంత జనాభా ఉన్నది కాబట్టి వాళ్ళు తట్టుకోదు. ఈ జనాభాని చూసి చెప్తలేము మనం. మానవత్వం చూడమని చెప్తున్నాం, మంచి గుణం చూడమంటున్నాం, ప్రజల బ్యాక్గ్రౌండ్ చూడమంటున్నాం. వాళ్ళు ఎంతో ఈ జిల్లాకి ఎంతో సేవ చేశారు, ఎంతో మేలు చేశారు. వాళ్ళతో లబ్ధి పొందినటువంటి ద్రోహులు, వాళ్ళు ఏ కులములైనా సరే ద్రోహుల కింద మనం ప్రకటించాలి. అయితే వాళ్ళు మంచి వ్యక్తులు, మంచి ఫ్యామిలీ అనేది ఉన్నది. మేమైతే పేపర్లలో చదవడం, చూడడం మాత్రం కానీ మేము ఏ మాత్రం కూడా మేము ఎన్నడూ ప్రజలకు సాయం చేస్తే మేము గొప్ప అనుకొని భావిస్తాం. కాబట్టి వాళ్ళకి మంచి గుణం ఉంది కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో తప్పకుండా వాళ్ళిద్దరు వ్యక్తులను ఓడగొట్టి ఈ మన ముదిరాజు జ్ఞానేశ్వరాలను గెలిపించుకుంటే మన గొంతు పార్లమెంట్ లో కూడా వినిపిస్తారు. మనకి ఎంతో మేలు జరుగుతుంది. ఇంకా మనకు గ్రామాలలో రోడ్ల సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా స్కూళ్ల సమస్యలు ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలు ఉన్నాయి. మీకు అన్ని విధాలు మనకు ఒక మేలు జరగబోయే ఎన్నికలలో మనం ఓటింగ్ లో పాల్గొని ఓటేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీరు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తూ ఇస్తా ఉన్నా. ఇప్పుడు ఎంపీకి ఎన్నికల్లో మన చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి కాసాని జ్ఞానేశ్వర ముదిరాజు గారికి టికెట్ ఇవ్వడం మనందరికీ చేవెళ్ల కాదు, పాత వికారాబాద్, రంగారెడ్డి జిల్లాకి ఒక సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే తీసుకొచ్చి మరి ఆ రోజులలో నేనున్నానంటూ వెనుకబడ్డ కులాలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి మరి అప్పుడు అభివృద్ధిలో ముందుండి మన చేవెళ్ల కానీ, వికారాబాద్ కానీ, ఉమ్మడి రంగారెడ్డిలో బాగా అభివృద్ధి పనులు వేసి డెవలప్మెంట్ చేసిన ఘనత కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఉంది. అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో కూడా చూస్తే డబ్బులు ఉన్నటువంటి పార్టీలందరూ ఒక సైడ్ అయిపోయి మరి అగ్ర కులాల వాళ్ళకే ఇస్తే ఈరోజు పార్లమెంటులో నిజంగా పేద ప్రజల తరఫున కొట్లాడాలంటే నిజంగా ఒక పేద ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి గౌరవ కాసాని జ్ఞానేశ్వర్ గారికి వికారాబాద్ జిల్లాలో కాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా ఒక మంచి మహోన్నతమైనటువంటి వ్యక్తి, మంచి పేరున్నటువంటి వ్యక్తి. అందరూ ఏరి కోరి భారీ మెజార్టీతో కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపిస్తామని ఇప్పుడు ఉన్నటువంటి 7 కాన్స్టిట్యూన్సీల ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ అందరు కేసీఆర్ గారి దగ్గర పట్టుబట్టి టికెట్ తీసుకోవడం. కేసీఆర్ గారు కూడా మరి కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఉన్నటువంటి ఒక మంచి పేరును, కేసీఆర్ గారు జ్ఞానేశ్వర్ ఉన్నటువంటి ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలని ఈ రోజు మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 7 కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒకటే ఆలోచించాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి, తప్పుడు మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, అరచేతిలో మరి చంద్రుని చూపించి అధికారంలోకి రావడం జరిగింది. మరి 3 నెలలు గడిచి 4 నెలలు అయిపోయింది. ఈ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా ఒకటంటే ఒకటి నెరవేర్చడం లేదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎందుకంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని
దేవుళ్ళ మీద ఒట్టులు పెట్టి మరి నిజంగా దేవుడు అయితే కొంతమంది సెంటిమెంట్ ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఈ ఒక్కసారి చేయండి, గెలిపేయండి, దేవుని తోడు, రాముని తోడు, కృష్ణుని తోడు వాళ్ళు చెప్తుంటే మీకోళ్ళేమో మరి నిజంగా మతతత్వ పార్టీలు కొన్ని వచ్చి ఇక ఒక వ్యక్తిని బొమ్మగా చూపించి ఓట్లు వేయమంటే సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. మరి ఎందుకంటే 4 నెలల్లో చూస్తే కరెంట్ ఏమైతుందో తెలుసు, మరి ఆయన ఇచ్చినటువంటి పెన్షన్లు ఎక్కడ పోయినో తెలుసు, రైతు బంధు ఏమైందో తెలుసు. జనం ఇప్పుడే ముక్కు చెప్పలు వేసుకుంటారు, అయ్యో మేము తప్పు చేసినాము, మాయమాటలు చెప్పినటువంటి ఒట్టి దొంగకు మేము ఓట్లు వేసినాము, ఈసారి తప్పు జరిగిపోయింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేస్తాం. కేసీఆర్ గారు బలపరిచినటువంటి అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి ఖచ్చితంగా మళ్ళా మా తెలంగాణ గొంతు పార్లమెంట్ లో వినబడాలంటే ఖచ్చితంగా మేము కాసాని జ్ఞానేశ్వర్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని అందరు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మారినలే తప్ప ప్రజలు మాత్రము లోకల్ ఉన్నటువంటి క్యాడర్ ఎక్కడ పోవడం లేదు. లోకల్ ఉన్నటువంటి క్యాడర్ అందరూ మరి నిజంగా వాళ్ళు స్థిరంగానే ఉన్నారు. మనం ఒకటే రైతులు మరి ఇక్కడ ప్రజలు కార్మికులు అందరినీ దృష్టిలో పెట్టుకొని మరి కేసీఆర్ గారు ఒక అవకాశం ఇచ్చిండు కాబట్టి ఇవన్నీ తీరాలి, మన వాళ్ళ మీద ఫైట్ చేయాలి, వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలన్నీ అమలు చేయాలంటే మనకు కాసాని జ్ఞానేశ్వర్ గారు ఖచ్చితంగా గెలవాలి, పార్లమెంట్ లో మన గొంతు వినవాలి. కాబట్టి మనందరం రేపు 13వ తారీఖు జరిగిపోయేటటువంటి ఎన్నికల్లో భారీ మెజార్టీతో కారు గుర్తు కొట్టేసి కాసాని జ్ఞానేశ్వర్ గారు గెలిపించే బాధ్యత మన మీద. వికారాబాద్ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ ఎన్నికలలో 40,000 ఓట్ల భారీ మెజారిటీతో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఘన విజయం సాధించడం పక్కా. వికారాబాద్ నియోజకవర్గ బీజేపీ పార్టీ కోఆర్డినేటర్ వడ్లానందు, వికారాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విశ్వజిత్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలోకి భారీ చేరికలు జరిగాయి. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న సంక్షేమ పథకాలు, దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు బీజేపీలోకి భారీగా చేరుతున్నట్లు తెలిపారు. వికారాబాద్ మండలం పెండ్లిమడుగు మాజీ సర్పంచ్ బుచ్చిరెడ్డి గ్రామంలోని ముఖ్య నాయకులతో కలిసి బీజేపీలో చేరారు. నియోజకవర్గంలోని దరూర్, వికారాబాద్, కోట్పల్లి, బంటారం, మర్పల్లి మండలాల నుంచి భారీగా చేరికలు కొనసాగుతున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ గ్రామానికి వెళ్లినా బీజేపీ పార్టీకి ప్రజలలో మంచి ఆదరణ లభిస్తుందన్నారు. నమస్కారం, బుచ్చిరెడ్డి నా పేరు, పెళ్లిమడు సర్పంచ్ ను. నేను టీఆర్ఎస్ నుంచి ఈ రోజు బీజేపీలో చేరడం జరిగింది. ఈరోజు బీజేపీ మన భారతదేశానికి ఎంతో మంచి చేస్తుంది. బీజేపీ రావాలని బీజేపీ కోరుకుంటూ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ 5 ఏళ్లు కూడా నిలబడే పరిస్థితి లేకుండా పోయింది. ప్రజల విశ్వాసం మీరు కోల్పోయారు. మీకు ఓట్లు అడిగే నైతిక విలువ మీకు లేదు. నైతిక హక్కు అసలే రంజిత్ రెడ్డి గారికి అసలే లేదు. కాబట్టి ఖచ్చితంగా విశ్వేశ్వర రెడ్డి గారు భారీ మెజార్టీతో వికారాబాద్ నియోజకవర్గం నుంచి 30-35 ఏళ్ళుగా మేము విశ్వేశ్వర రెడ్డి గారికి మద్దతుగా మేము అందరం కూడా చాలా శ్రమ పడతాం. నిజంగా అనువు ఒక్కొక్కరు ఒక సైనికులాగా తయారయ్యి గ్రామం అంతా యువశక్తితో నిండిపోయి ఖచ్చితంగా కమలం పువ్వు వికసించేటట్టుగా వికారాబాద్ ప్రాంతంలో మేము దీన్ని నిలుపుతామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ, బిచ్చిరెడ్డి గారు ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీ సేవలు మండలంతా అవసరం. మీరు నీతి నిజాయితీ గల సర్పంచ్ గారు. నిజంగా మీ ఊరికి ప్రధాన కార్యదర్శి గారు, సిఎస్ గారు వచ్చి మీ ఊరికి గొప్ప కితాబునిచ్చినటువంటి సంగతి గతంలో మేమంతా చూసినాం. మీ సేవ గాని, మీ పరిపక్వత గాని, మీరు చేసే వ్యవసాయం కూడా అందరి లోపల నాయకుడు అంటే సేవకుడిలాగా ఫస్ట్ టైం మేము వికారాబాద్ మండలంలో మా దారుల్లో వికారాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి సర్పంచ్ లేరు. కానీ యాక్చువల్ గా రావాల్సిన ఉత్తమ అవార్డు ఈ విలేజ్ కి రావాలి, మాకు దారుల కెరెల్లికి రావాలి. కానీ కొంతమంది నాయకుల వల్ల అవి పక్కదారి పడిపోతున్నాయి ఉత్తమ అవార్డులు కూడా. కాబట్టి నెక్స్ట్ ఖచ్చితంగా విశ్వేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ తప్పకుండా నీవు ఏ పదవి అయితే కోరుకుంటావో ఆ పదవి కోసం మేమంతా నిత్యం నీ ఎంబడి మేము గెలిపించుకుంటామని ఈ సందర్భంగా మేము హామీ ఇస్తూ విశ్వజిత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘ అభివృద్ధి కోసం నా సాయశక్తులా పనిచేస్తానని గాజువాక నియోజకవర్గం నూతన కాపు అధ్యక్షులు శ్యామసుందరరావు అన్నారు. గాజువాక జీవీఎంసీ 71వ వార్డు దుర్గానగర్ కాపు స్టేట్ ప్రెసిడెంట్ మరియు దుర్గాదేవి ఆలయ అధ్యక్షులు ఆకుల అప్పల సూర్య ఆధ్వర్యంలో నూతన అధ్యక్షులకు అభినందన సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మన సంఘ అభివృద్ధి కోసం సంఘ పెద్దలు ఎంతో కృషి చేశారని, అలాగే ఈ గాజువాక నియోజకవర్గంలో మనకంటూ ఒక కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేసుకోవాలని, ఈ విషయంలో మన సంఘ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రెసిడెంట్ ఆకుల అప్పల సూరి, పిన్నిటి భాస్కర్, కోశాధికారి కడగల చిన్నారావు, రాజేశ్వర నాయుడు, కాంతారావు, డి అప్పలనాయుడు, ఎం శ్రీను, ఏ అప్పలనాయుడు, పి గోవింద్ తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను
ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నేను అర్హుడైనందుకు ముందు మా తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే వాళ్ళు ఆ శ్రీకాకుళం ప్రాంతంలో జన్మించినందుకు, నాకు జన్మ అక్కడ ఇచ్చినందుకు ఈరోజు ఆ శ్రీకాకుళం ప్రాంతానికి, అలాగే ఈ తూర్పు కాపు సంఘానికి నేను చెందాను. అందుకు నేను చాలా గర్విస్తున్నాను. అలాగే ఈరోజు మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కిషన్ చంద్రమోహన్ గారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు నాకు ఈ గాజువాక నియోజకవర్గానికి అధ్యక్షులుగా నియమించమని మా ప్రెసిడెంట్ గారు అప్పల్ సూరి గారికి ఈ కార్యక్రమం అప్పచెప్పినందుకు, అలాగే ఆయనకు అనుచరులుగా మాకు ప్రెసిడెంట్ గారు కానీ, భాస్కర్ గారు కానీ, చిన్నారావు గారు, తర్వాత ప్రతి సభ్యులకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మేమందరం ఏదో వేరు వ్యాపారాల్లో నేను సెటిల్ అయ్యాను. అయినా కూడా ఈరోజు మన కులానికి, మన ప్రాంతానికి, ఈ సంఘానికి ఏదో ఒకటి చేయాలనే ఒక కోరిక నాలో ఉండడం వల్ల, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళందరూ కూడా అప్పల్ సూరి గారు వీళ్ళందరూ నాకు ఈ సంఘానికి మనం కార్యక్రమాల్లో మీరు పాల్గొవాలి, అన్ని కార్యక్రమాలు మీరు మాతో పాటు ఉండాలని ఆయన పిలుపు మేరకు నేను ఆయన ఆదేశాలకి చేసి నేను రావడం అయింది. నేను ఒకటే, వాళ్ళు ఎలాగా ఏ కార్యక్రమాల్లో ఉండమంటే ఆ కార్యక్రమాల్లో నేను ఉండి వాళ్ళకి అనుచరుడుగా నేను కార్యక్రమాలు చేసుకుంటాను. ఈ సంఘ అభివృద్ధి కోసం నేను నా టైము, నా కృషి అంతా నేను చేస్తాను. అలాగే ఈరోజు ఈ సభ్యులందరూ, అలాగే మన కులంకి, మన సంఘకి సంబంధించిన ప్రతి వాళ్ళు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు, స్నేహితులు అందరూ కూడా మన వెనకాలే ఉండి నాకు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తే నేను తప్పకుండా నా కృషి నేను చేస్తానని. ఈరోజు గాజువాక నియోజకవర్గం వారాడు శ్యామసుందరికి తూర్పుకాపు అధ్యక్షులుగా మా జాతి అందరూ కలిపి నిర్ణయించడం జరిగింది. అందుచేత ఈ రోజు నుండి వారాడు శ్యామకుమార్ అనే వ్యక్తి గాజువాక నియోజకవర్గంలో మరి ప్రతి విషయంలో కూడా అందరినీ కలుపుకుంటూ తన బాధ్యతల్ని నెరవేరుస్తూ మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని చాలా ఇచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇది ఎప్పటి నుండో గత చాలా రోజులు పెట్టి మేము అనుకుంటున్నాం, అలాగా వాయిదాలు పడ్డాయి. మరి నేను స్టేట్ ప్రెసిడెంట్ అప్పల్ సూరి నేను ఈయనకి గాజువాక నియోజకవర్గంలో ఈ బరువు బాధ్యతలు ప్రతి విషయంలో కూడా మరి తీసుకొని చిన్న చితక భేద వాళ్ళు అందరూ ఉన్నారు. గత 40-50 సంవత్సరాల నుండి కూడా ఈ తూర్పుకాపు గాజువాక నియోజకవర్గంలో ఉంటున్నారు. అలాగే కొన్ని ప్రభుత్వాలకి మాకు కొన్ని వసతులు కల్పించమని మేము అడగడం జరిగింది, చేస్తామన్నారు, చేయలేదు. ఇక రాబోయే రోజుల్లో కూడా ఏ ప్రభుత్వం వచ్చినా సరే మరి మా తూర్పుకాపు కొన్ని వసతులు అంటే కొన్ని ఉన్నాయి, అంటే భవనం మరి కావాలని మేము కోరుకోవడం జరిగింది. అందుచేత మరి రాబోయే రోజుల్లో ఈ తూర్పుకాపు జాతి అందరూ ఏకమయ్యి మరి రాబోయే భవిష్యత్తులో మంచి పార్టీకి మా ఒక్క సహాయ సహకారం మేము అందిస్తాం. అలాగే వాళ్ళు కూడా మాకు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా తమ్ముడు శ్యామసుందరరావుకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ తన ఒక్క ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ V9 తెలుగు టీవీ.